ఇదే అండి మహిళల శబరిమల మండేకాడు భగవతి అమ్మన్ టెంపుల్ అండి. దీన్ని మహిళల శబరిమల అని ఎందుకు అంటారంటే, అయ్యప్ప స్వామికి 41 రోజులు ఉపవాస దీక్ష ఉండి ఇరుముడి కడతారు కదండి. అదేవిధంగా ఇక్కడ మహిళలు 41 రోజులు ఉపవాస దీక్ష ఉండి ఇరుముడి కట్టి అమ్మవారిని దర్శించుకుంటారండి. అందుకే దీన్ని మహిళల శబరిమల అంటారు. మహిళలు ఈ మాల వేసుకున్నప్పుడు బంగారు వెండి ఆభరణాలు ఏం ధరించరండి. తులసి మాల లేకపోతే రుద్రాక్ష మాల ధరిస్తారు. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు. ఈ 41 రోజుల దీక్ష అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ని దర్శించుకొని వాళ్ళ పూజ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుంటారండి. మాసికోడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అప్పుడు ఈ మాలను తీస్తారండి భక్తులు. తమిళ నెలలోని మాసి మాసంలో ఈ ఈ మాల తీయడం జరుగుతుందండి. అప్పుడు 10 రోజుల పండుగ జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, మాసికోడ బ్రహ్మోత్సవాలు. అప్పుడు మహిళలు తమ మాలను తీయడం జరుగుతుంది. ఇక్కడ ఈ టెంపుల్లో 2 ప్రధానమైన పండుగలు జరుగుతాయండి. ఒకటి అవని పొంగల్ అని, అది తమిళనాడు అవని మాసంలో స్టార్ట్ అవుతుందండి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖు వస్తుందండి. అప్పుడు 1,00,000 మంది భక్తుల దాకా వచ్చి ఇక్కడ పొంగల్ వండుతారండి. ఆ వండిన పొంగల్ని తింటే ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పేసి, ఎలాంటి జబ్బులు రావని చెప్పి భక్తుల నమ్మకం అండి. ఇక్కడ అమ్మవారు వచ్చేసి విగ్రహ రూపంలో కాకుండా పుట్ట రూపంలో ఉంటుందండి. అది 15 అడుగుల పుట్ట ఉంటుందండి. దాని మీద అమ్మవారి పటం చిత్రం చందనంతో చెక్కి ఉంటుందండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. మహిళల శబరిమల అని చెప్పేసి మన దగ్గర 3 టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి అటుకుల భగవతి అమ్మన్ టెంపుల్ అని చెప్పేసి త్రివేంద్రంలో ఉంటుందండి. అక్కడ వచ్చేసి మహిళలు ఇలా మాల ధరించరండి, పూజ చేస్తారు. చిన్నపిల్లలు ఒక 7 రోజులు మాల వేసుకుంటారండి. కఠిన నియమాలతో ఉంటుంది. ఇక్కడ మాత్రమే మహిళలు 41 రోజులు మాల వేసుకొని ఇరుముడి కట్టి అమ్మవారిని దర్శించుకుంటారండి. ఈ టెంపుల్ కన్యాకుమారి జిల్లాలో ఉందండి. నాగర్కోయిల్ అనే సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చాలా ఫేమస్ టెంపుల్. ఎప్పుడైనా కన్యాకుమారి వచ్చినప్పుడు కంపల్సరీగా విజిట్ చేయండి. ఈ ఆలయం పొద్దున్న 5:30కు ఓపెన్ అవుతుందండి. మధ్యాహ్నం 12:30కు క్లోజ్ అవుతుంది. సాయంత్రం 5కు ఓపెన్ చేస్తారు. రాత్రి 8:30కి క్లోజ్ అవుతుందండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.